అయితే లాల్ సింగ్ కాకా గురించి ప్రత్యేకంగా చెప్పారు. వాళ్ళని చాలా ప్రాణంగా చూసుకుంటాడు, ఎవరినైనా మళ్ళీ దగ్గర చేసుకుంటాడు. అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. చాలా మంచి వ్యక్తిత్వం. తన శాలరీ నుంచి వేరే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందని అంటే ఎప్పుడైనా తన దగ్గర లేకున్నా కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి దేవుడు అతనికి ఆరోగ్యంగా 60 years అయినా కానీ రిటైర్మెంట్ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఓన్లీ మోకాలు నొప్పులు తప్ప ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలా దేవుడు కరుణించాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ముగ్గురు అబ్బాయిలు, 2 అబ్బాయిలు మంచి వెల్ సెటిల్డ్. పెద్ద అబ్బాయి వచ్చేసి సిండికేట్ బ్యాంక్లో, కెనరా బ్యాంక్ దాంట్లో మేనేజర్. సెకండ్ అబ్బాయి వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో మేనేజర్. తను కూడా 2 కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు అంతా ముగ్గురికి 2 పిల్లలు పుట్టారు. చాలా సంతోషంగా ఉంది ఫ్యామిలీ అయితే ఇక మిగిలింది ఏంటని అంటే ఇక నుంచి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఇక మీ డిపార్ట్మెంట్ గురించి ఎలా చేశారు ఏందనేది మీకే తెలుస్తుంది. మా బయట అయితే మేము ఊర్లో చూసిన దాని గురించి అయితే హెల్పింగ్ నేచర్, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇక శేష జీవితం మాత్రం కాక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా గడపాలని చెప్పేసి. ఇంకోటి, ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నమ్మ నువ్వు కూడా కాకను మంచిగా చూసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలు ఉండవు, రేపటి నుంచి డ్యూటీ ఉండదు కాబట్టి మనల్ని ఎటుపోతే అటు పోనీయాల. అది ఇది లేదు, నువ్వు డ్యూటీ లేదు కదా, ఇటు పోతున్నావు అని చెప్పేసి ఎలాంటి టార్చర్లు అలాంటివి పెట్టకుండా టైంకు భోజనం పెట్టి శేష జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వారి నమస్కారం. ఈరోజు లాల్ సింగ్ అన్న గారు రిటైర్మెంట్ అయిపోతుంటే అప్పుడే సర్వీస్ ఎంక్వైరీకి వచ్చారు. దాని క్లోజ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అవుతున్నామంటే సంతోషపడవలసిన విషయం. ఎందుకంటే దానికి మించిన ఆనందం ఏది లేదు. ఈ అన్నగారికి చెప్పేది ఏంటంటే ఆయన చాలా హ్యాపీగా మీ స్టాఫ్ అందరితో కలిసి అందరినీ సంతోషంగా తీసుకొని మీతో కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఈయన చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి పైకి వచ్చారు. చిన్న స్థాయి లెవెల్ నుంచి వాళ్ళ 3 పిల్లల్ని పెద్ద లెవెల్లో పెంచారు. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మా తాండా గ్రూప్లలో చూస్తూ ఉంటాను. స్కూళ్ళలో కూడా ఆయన ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కానీ పిల్లలు కానీ స్టూడెంట్స్కి డొనేషన్ చేస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తిత్వం గల మనిషి. మన ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటూ మీ ఆరోగ్యం బాగా చూసుకొని మా వదిన మీకు మంచి ఆరోగ్యమైన ఫుడ్ పెడుతూ మీ లైఫ్ని హ్యాపీగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనం అపాయింట్మెంట్ డేటా కానీ లాల్ సింగ్ గారు 3 రోజుల ముందే రిటైర్ అయింది. 3 days హాలిడేస్ కాబట్టి ఇలా ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు ఈ పని చేయాలంటే చేస్తాడు. ఇంకోటి ఏంటంటే కష్టపడి పైకి వచ్చి వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో చదివి మంచి ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ చేయాలంటే అతను కష్టంతో పుడుతున్న పని. 92లో జీతం ఎంత 1000 రూపాయలు ఉండే, 1000 రూపాయలతో కష్టపడి ఈరోజు లక్షల రూపాయలు తీసుకుంటుందంటే దట్ ఈస్ గాడ్ గ్రేస్. సో ఈరోజు మనము ఎప్పుడైతే అపాయింట్మెంట్ అయ్యి ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నది, చిన్నగా అకేషన్ ఉంది రండి అంటే మనం గ్రాండ్గా చేద్దామని నేను కూడా సజెషన్ ఇచ్చిన. గ్రాండ్గా చేసే టైం లేదు, తర్వాత చేద్దాం. ఈ ఓన్లీ ఆఫీస్ పర్పస్ స్టాఫ్ ఉంటుంది. మీ స్టాఫ్ కూడా మా తరఫు నుంచి స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో మీరు కూడా అరేంజ్మెంట్ చేసిన వీరమన్న శుభాకాంక్షలు. ఈరోజు మేము ఏం అనుభవిస్తున్నా ఆయన చేసిన పుణ్య కార్యాల వల్ల మేము అనుభవిస్తున్నామని నేను నమ్ముతాను ఎప్పటికైనా. సో అదే మాకు ఇన్స్పిరేషన్. అండ్ ఆ ఉద్దేశంతోనే నేను ఎవరికి ఉద్దేశపూర్వకంగా ఏ కీడు చేయను, మేలు చేయకపోవచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా కీడు చేయను. ఎందుకంటే ఆ ఫార్ములానే నేను నమ్మిన కాబట్టి. అంటే నేను ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తాను. నాకు ఈ 10 years అవుతుంది. నేను జనరల్గా చిన్న ఉన్నప్పుడు మా ఊరు పక్కన ఒక 10 kilometer డిస్టెన్స్లో కూడా హాస్టల్లో ఉండకపోతుంది. అప్పట్లో కాయిన్ బాక్స్ నుంచి కాయిన్స్ వేస్తూ మా నాన్న మేనేజర్ని చాలా ఇబ్బంది పెడుతుండే. ఇప్పుడు ఇంత దూరం ఉన్నా అంటే అది బహుశా
మా నాన్న మా అమ్మ బ్లెస్సింగ్స్ వల్లనే అనుకుంటున్నా నేను. సో మీ ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం సార్. మా లాల్ సింగ్ అంటే మా అల్లుడు మేనల్లుడి దగ్గర ఉండే మన మంచోడు చేసింది గురకాక కుదరకాక మంచి ఉండేదాకా వేదిక పై ఉన్న మా డిఎం గారికి, అలాగే మీకు పదవీరమణ చేస్తున్న మన లాల్ సింగ్ వారి మిసెస్ గారికి నా యొక్క నమస్కారాలు. లాల్ సింగ్ గారు నేను కలిసి పనిచేసింది ఆర్మూర్లో 92లో నేను కూడా జాయిన్ అయ్యాను. లాల్ సింగ్ వచ్చేసి 95లో ఆర్మూర్కి సబ్ స్టాఫ్గా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. దాదాపు ఒక 5 సంవత్సరాలు కలిసి ఇద్దరం పనిచేశాను. నేను క్యాషియర్గా పనిచేస్తాను, ఆయన అసిస్టెంట్గా ఉంటాను సబ్ స్టాఫ్లో. అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉంది. అక్కడే ఆర్మూర్లో కిరాయింటూ మంచిగా చదివించాడు పిల్లల్ని. పెద్ద హోదాలో వాళ్ళని మంచి ఉన్నత స్థానంలో చదివించడానికి కృషి చేశాడు. ఆ కష్టం మేము కూడా చూసాము. అప్పుడు ఆయన సొంత ఊరు వచ్చే సంగోలు దాంట్లో ఉన్న కష్టంగా అసలు ఓదార్చుకొని ఆర్మూర్లో సెటిల్ అయ్యి అన్నిటికీ మంచిగానే మాతో కలిసిమెలిసి ఉండేవాడు. అన్నదమ్ముల్లాగా పనిచేసేవాళ్ళు ఆర్మూర్లో. ఏదో వచ్చినా కానీ ఒకరికొకరు బాధలు షేర్ చేసుకునేవాళ్ళం. అలాగే మళ్ళీ నేను అక్కడ నుంచి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను నిజామాబాద్ నుంచి బైన్స్ వెళ్ళాను. బైన్స్ నుంచి మళ్ళీ నిజామాబాద్ వస్తే మళ్ళీ నిజామాబాద్లో మళ్ళీ కలిసే ఉన్నాను. చాలా మంచి వ్యక్తి. అన్నీ ఏమైనా కానీ చెప్పినా కానీ పనిచేసేవాడు. ఆఫీస్ వైజ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తన డ్యూటీని చక్కగా నిర్వహించాడు. మరి ఈరోజు ఇంకా అప్పుడు సార్ అన్నట్టు 60 సంవత్సరాలు వస్తే ఎవరికైనా రిటైర్ అయితే తప్పదు. ఈరోజు ఆ రోజు శుభదినం ఆయన లాల్ సింగ్ గారికి వచ్చింది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచిగా ఆయన మనుమలతో మనమరాలతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్. And good evening all. Today we have gathered here for the retirement function celebrations of Mr. Lal Singh. So retirement is not the end. So I believe that it is the beginning of a new chapter, new career and new things in life. So మీరు 32 సంవత్సరాలు సంస్థ కోసం పనిచేశారు, ఫ్యామిలీ కోసం పనిచేశారు. Now it is the time for you to concentrate on your life. సో పెద్దలు చెప్తుంటారు మొదటి 20 సంవత్సరాలు చివరి 40 సంవత్సరాలు మనం. సో మధ్యలో ఉన్న 40 సంవత్సరాలు మన ఫ్యామిలీ కోసం, సంస్థ కోసం, రకరకాల వాటి కోసం పనిచేస్తుంటాము. మీరు ఈ లాస్ట్ 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కూడా మీరు మీ ఆరోగ్యాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అండ్ ఇట్ ఈస్ ద మేనేజింగ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ యాజ్ వెల్. సో ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ మీరు మీ రిటైర్డ్ లైఫ్ని ఆనందంగా మంచిగా గడపాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ, హెల్తీ అండ్ రిటైర్డ్ లైఫ్. జనరల్ మేనేజర్ గారికి మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ గారికి, మా అంకుల్ తాండ నుంచి వచ్చిన పెద్ద గోపియా నాయక్ మామ గారికి, మా అంకుల్ తాండ నుంచి వచ్చిన పెద్ద గోపియా నాయక్ గారికి, మరి నా స్నేహితులు, బంధువులు, కొడుకు, మా అన్నయ్య, నా కొడుకు, కోడలు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మా మదర్ చనిపోయింది. నేను 2వ తరగతి ఉన్నప్పుడు నా అమ్మ చనిపోయింది. 1982లో ఏమో నాకు ఎస్ఎస్సి చందూర్లో, అప్పుడు నా ఫాదర్ చనిపోయింది. దాని తర్వాత ఏంటంటే మా అన్ననే కష్టపడి చదువుకోవాలను, మంచి కావాలని అన్నాడు. లాస్ట్లో ఏంటంటే ఎస్ఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది. చాలాసార్లు సప్లిమెంటరీ రాసిన రాలేదు. చాలా కష్టపడ్డా. ఇక ఒక 10-15 కిలోమీటర్ అయితే మేము అంకుల్ తాండా నుంచి రైతు నగర్ ఏమో కట్టెలు నెత్తి మీద మోసుకుపోయి అమ్మినాము. నాట్లు వేసినాము, పల్లికాయ దింపినాము అంతా. 1986లో ఏమో మ్యారేజ్ చేసుకున్నాను నేను. 1986 మ్యారేజ్. 87లో మా పెద్ద అబ్బాయి పుట్టిండు. 87 మేలో మా పెద్ద అబ్బాయి పుట్టిండు. 89లో ఏమో 2వ అబ్బాయి పుట్టిండు. అప్పుడు నేను 91లో ఏంటంటే చెరుకు కొట్టుకున్నాము. అప్పుడు ఏంటంటే నాకు 92 జనవరిలో ఈ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నాకు కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వస్తే ఏంటంటే నా సడుపుడు ఉంది ఎక్స్-ఎంపీ ప్రెసిడెంట్ దేవిచంద్ అని. అతను తోలుకోపోయి ఏంటంటే మన ఎంపీ మెదక్ ఎంపీ బాగారెడ్డి ఉండేది. అతని దగ్గర తీసుకుపోయి రికమెండేషన్ ద్వారా వెళ్తే ఆ పని కాలేదు.
ఆఫీస్లో ఏంటంటే ఆ మూమెంట్లో ఏంటంటే ఎవరైనా పైసలు ఇస్తేనే వస్తుంది. ఆ మూమెంట్లో ఏంటంటే జాబ్ రావాలంటే పైసలు ఇవ్వాలి, లంచం వస్తేనే జాబ్ వస్తుంది. అట్లా జరిగింది హైదరాబాద్లో. నాకు ఉన్న 20 గుంటల భూమి ఉండే, అది అమ్మేసిన. అయితే జాబ్ రాలేదు. అయితే అప్పుడు ఏంటంటే 92లో ఏమో నాకు జాబ్ రాలేదు, ఆ భూమి అమ్మేసిన. 92 ఏప్రిల్ ఏంటంటే మా దేవుని దగ్గర పోయినాం, బ్రహ్మస్వామి అని. అంటే మా ఇంటి దేవుడు, పుట్టి ఎంటుకలు కూడా అక్కడనే తీపిస్తాం మేము. దేవుని దగ్గర వెళ్తే అక్కడ మన పూజారి ఉంటారు, దేవరకొండ నుంచి కూడా అక్కడ వస్తారు దేవుని దగ్గర. మా దేవుడి ఉగాది అక్కడే పూజారి, అక్కడ దేవుడు వస్తాడనేది మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ రోజు నేను అడిగినాను, నాకు జాబ్ వస్తుందేమంటే వస్తుందని అన్నాను. నేను ఒకటే అన్నా, మా తాండవాళ్ళు దాదాపు 200 మంది ఉన్నారు. ఒకవేళ జాబ్ రాలేదనుకో నీవే అబద్ధం అయిపోతావని నేను అన్నాను గట్టిగా. నీకు 4 monthsలో జాబ్ వస్తుందని అన్నాను 92 ఏప్రిల్లో. అయితే మేలో ఏంటంటే అది సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. వేరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మస్తు బాధపడ్డాను. మన యునైటెడ్ ఇండియాకి ఏంటంటే ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మళ్ళీ నా పొలం అమ్ముడు పోయింది. ఎట్లా అనేది చాలా బాధపడ్డా. 92 మే 26 నాడు నాకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి కాల్ లెటర్ వచ్చింది. జూన్ 6 సాటర్డే రోజు, 92 జూన్ 6 సాటర్డే రోజు మన టీకే సుందరరావు సార్ దగ్గర నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినాను. ఇదేం జాబ్ వస్తుంది నాకు, అసలు నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా ఎవరికి చెప్పలేను. అప్పుడు ఏంటంటే చిరంజీవి మూటాస్ మిస్త్రీ సినిమా ఉండే 92 ఘరానమ్మగుడు. మళ్ళా ఒకటి మోహన్ బాబుది బ్రహ్మ సినిమా ఉండే, హిందీలో ఏమో బేటా సినిమా ఉండే. ఆ సినిమా చూడటానికి నేను ఇంటి నుంచి వచ్చిన. ఇంటర్వ్యూ ఏమున్నది, ఎప్పుడు కావాలి అనేది అన్న ఆ రోజు. అయితే ఒకరోజు ఉండి ఆ సినిమా చూసి వెళ్ళిపోయినా. 92 జూన్ 6 సాటర్డే రోజు ఇంటర్వ్యూ వచ్చింది, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆగస్టు, అదే ఆ కాలంలో ఏంటంటే మా దేవుడు అక్కడ చెప్పిండు కదా, 4 నెలలు అయిపోయింది నీకు ఉద్యోగం లేదు, ఏమయ్యా నీ పూజారి ఏమున్నాడు అంటే మా విలేజ్లో నాకు చాలామంది అన్నారు. నేనన్నా ఇంకా 4 నెలలు ఉద్యోగాలంటే ఆగస్టు పోవాలని నేను అన్నాను. 91 డిసెంబర్లో ఏంటంటే నా మిస్సెస్ పెడ్నెస్లోనే అయింది, 3వ అబ్బాయి గురించి. 91 డిసెంబరు. 92 ఆగస్టు సరిగ్గా నాగల పంచమి రోజు మా లాస్ట్ అబ్బాయి. 92 ఆగస్టు 3వ తారీఖు మా అబ్బాయి పుట్టిండు అదే రోజు. నేను ఏంటంటే ఫస్ట్ అబ్బాయి పేరు సురేందర్ నేనే పెట్టుకున్నాను, 2వ అబ్బాయి పేరు నరేందర్ నేనే పెట్టుకున్నాను. ఏ పంతుల దగ్గర పోలేదు, ఏం లేదు. సురేందర్ ఏంటంటే నా గురువు మా సురేందర్ సార్ అనుకుంటాంట, ఆ విధంగా పెట్టుకున్నాను. అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే, సరే నాగల పంచమి రోజు పుట్టిండు, పంతుల దగ్గర పోయి అడగాలి అనేది ఆ రోజు అడిగాను. సరే ఏం కాదులేదు, నీకు అంతా మంచిగా జరుగుతుంది అన్నారు. మా మామయ్యకి ఏంటంటే 4 కూతురు. ఎవరికైనా అమ్మకు ఎట్లా ఉంటుందంటే నా కూతురు బాగుపడాలి ఆ ఆశ ఉంటుంది. 4 కూతుర్లు అంటే 5గురు కూతురు, మేము 5వ వాళ్ళు. 4 కూతురులో మంచిగా ఉన్నారు, అప్పుడు మంచి సెటిల్ అయినారు. ఉన్న పొలం అమ్మేసిన, 3వ అబ్బాయి పుట్టిండు. అసలు వీళ్ళు ఎట్లా బతుకుతారు అనేది మా అత్తమ్మ బాధపడ్డది. చాలామంది కూడా రకరకాలుగా అన్నారు, ఇతను పొలం లేదు ఏం లేదు, వీళ్ళు ఎట్లా బతుకుతారు, అసలు లాల్ సింగ్ అనేది చనిపోతాడు అనేది ఆ విధంగా టాక్ వెళ్ళింది అప్పుడు. అయితే నా బామర్ది అన్నాడు మా అత్తమ్మకు, అమ్మ నువ్వు లాల్ సింగ్కు ఏ ఒక్క మాట కూడా అనకు, 4 అమ్మాయి ఏమో సుఖంగా ఉన్నారు, ఈమె బాధలు ఉన్నది, ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే ముందే టెన్షన్లో ఉన్నాడు, ఉన్న పొలం అమ్ముకున్నాడు, 3 అబ్బాయిలు ఉన్నారు. అయితే నువ్వు ఏమనకనేది నా బాబు ఏంటంటే అత్తమ్మకి చెప్పిండు. ఇక నేను ఒకటే అనుకున్నాను, ఎవరు ఏమనుకున్నా నాకు బాధ లేదు, నాకు 3 అబ్బాయిలే కదా, అమ్మాయిలు అయితే లేరు కదా, దేవుడే నాకు అబ్బాయిలు ఇచ్చిండు, దేవుడే అన్నం పెడతాడు అనేది ఒక నమ్మకం. 92 నాగపంచమి రోజు పుట్టిన తర్వాత 5వ తారీఖు నాడు నేను పంతుల దగ్గర పోయినా. సరే ఆగస్టు 28 తారీఖు నాడు మేము విలేజ్లో ఏంటంటే ఆ మూమెంట్లో తండా నుంచి కిలోమీటర్ టీ తాగతా నుంచి వెళ్తుండే విలేజ్లో. అప్పుడు పోస్ట్ మ్యాన్ అని అంజాయ్ ఉండే, లాల్ సింగ్ నీకు ఏదో రిజిస్టర్ పోస్ట్ వచ్చిందని అన్నాడు. నాకేం వస్తుందని నేను ఇట్లానే అన్నా, ఏదో యునైటెడ్ ఇండియా అని అన్నాడు. అరే యునైటెడ్ ఇండియా అన్నాం కదా,
చింపేసి దొడ్డు పొట్టు ఇంగ్లీష్ వస్తుంది కదా, డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. మా విలేజ్లో అతను అశోక్ డాక్టర్ అని ఉన్నాడు, ఆయన కొద్దిగా వస్తుంది, మాకు మంచి చాలా క్లోజ్. అతని దగ్గర తీసుకుపోయినా నేను. తీసుకోపోతే ఏంటంటే లాల్ సింగ్ ఏమో నీది అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్నది. ఒక రామ్మోహన్ రావు సార్ అని ఉండే అప్పుడు క్యాంప్లో, ఆయన ఆ మూమెంట్లో ఏమో హెడ్ మాస్టర్, ఆయనకైతే డీటెయిల్స్ అన్నీ చెప్తాడు, వెళ్ళిపోమని అన్నాడు. ఇంటికాడ వచ్చేసరికి ఇక విలేజ్లో ఏంటంటే అప్పుడు చెర్ల కాలువలో ఫీజు పట్టుకుంటే మేము ఆ రోజు ఏంటంటే ఫీజు తీసుకొచ్చినాము. తినమన్నది నా భార్య తినదు, రాత్రి అంతా నిద్ర రాలేదు ఆనందంతో. అయితే నా భార్య అన్నది ఆగస్టు 31 తారీఖు నాకు సోమవారం వినాయక చవితి 92లో, అయితే మంగళవారం సెప్టెంబర్ 1 జాయిన్ కావాలి. సరే ఆ రోజు ఏంటంటే మంచి దినం అమ్మవారి అనేది 92 సెప్టెంబర్కు నేను కామర్లో జాయిన్ అయినాను. దాని తర్వాత 92లో సెప్టెంబర్లో జాయిన్ అయినాను. మళ్ళీ ఒక 1 ఇయర్ అప్ అండ్ డౌన్ చేసిన. 93 జూలైలో ఏమో ఫ్యామిలీ షిఫ్ట్ చేసిన. ఆ రోజు నేను దేవుడికి ఒక్కడే కోరుకున్నా, దేవుడు నా పెద్ద కొడుకు ఇంటర్ కంప్లీట్ అయినంత వరకు నేను బతికి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంటర్ అయిన తర్వాత నేను చనిపోతే అతనికి జాబ్ వస్తుంది, ఆయన కనీసం 2 పిల్లలకు చూసుకుంటాడు. ఆ రోజు నేను అట్లా మొక్కున్నా, కానీ దేవుడు నాకు ఇప్పటి వరకు మంచిగానే చూసుకుంటున్నాడు. నా చిన్న కొడుకు ఆగస్టు 3వ తారీఖు పుట్టిండు. నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆగస్టు 10వ తారీఖు అయిపోయింది సార్. ఎందుకనంటే నేను తర్వాత చూసుకున్నాను, ఆయన రాసి ఇచ్చిన కాగితం 92లో. ఇది 92 జూన్కి ఏమో ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్ లెటర్. ఇది ఆగస్టు 10వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్. మా చిన్న కొడుకు పుట్టిన వారం రోజులకి నా అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోయింది. అయితే ఏంటంటే సార్ దీని వెనుక మా చిన్న అబ్బాయి ఏమో ఆగస్టు 3వ తారీఖు ఆగస్టులో పుట్టిండు. విత్ ఇన్ వారంలో నా అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోయింది. నా రెండో అబ్బాయి ఏంటంటే సెప్టెంబర్లో పుట్టిండు, ఇయర్ కాదు, నేను సెప్టెంబర్ 1కు జాయిన్ అయినా. నా బర్త్డే ఏంటంటే నేను మార్చిలో బర్త్డే, అంటే కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా మన ఎంప్లాయీస్కు. మార్చి 1 నుంచి ఏమో నాది ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయింది. మార్చి 1 నుంచి ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయింది. నువ్వు ఇట్లా నేర్డు అయితే మనకు కన్ఫర్మేషన్ లెటర్ రావాలి కదా, ప్రొఫెషన్ డిక్లేర్. అయితే సార్ మా పెద్ద అబ్బాయి ఏంటంటే 21 మే పుట్టిండు. కన్ఫర్మేషన్ లెటర్ కూడా 21 మేలో ఉంది. అయితే నా యొక్క సారు నా జాబ్ రావడానికి కారణం మా దేవుడు సార్ బ్రహ్మస్వామి, నా యొక్క ఫాదర్. నా ఫాదర్ చనిపోయినా కానీ మా దేవుడితో ఈ స్థాయికి వచ్చిన సార్ నేను. మా పిల్లలు కూడా ఏంటంటే సరే నాకు ఒకటే కోరిక ఉంటుంది, ఒక అటెండర్ కొడుకు కలెక్టర్ కావాలా, ఒక అటెండర్ కొడుకు ఆఫీసర్ కావాలని ఉంటాను. నేను అటెండర్ ఉంటే నా పెద్ద అబ్బాయికి ఏంటంటే ఆఫీసర్గా చేసి నేను కష్టపడ్డాను సార్. కానీ నా పిల్లలు కూడా నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. అరే మా డాడీ కష్టపడుతుండు, మాకు చదివిస్తుండు, మేము కూడా మంచి పేరు తీసుకురావాలి అనేది వాళ్ళు కూడా మంచి పేరు వచ్చింది సార్. ఈ ఎంప్లాయీస్ విషయంలో సార్ నాకు ఏ విధంగా ఉద్యోగం వచ్చింది అది. దాని తర్వాత ఏంటంటే ఆఫీస్లో కూడా నాకు సురేంద్ర రెడ్డి సార్ కానీ, యూనియన్ యాదగిరి సార్ కానీ, మన పాల్ సార్ కానీ సార్ వాళ్ళందరూ కూడా నాకు చాలా విధంగా హెల్ప్ చేస్తున్నారు. సొసైటీలో తీసుకోవాలంటే నెట్ సాలరీ ఉండాలి, పెట్టలేదు. సురేంద్ర రెడ్డి సార్ డిఎం ఉండేది. లాల్ సింగ్ ప్రతి పైసా ఏంటంటే పిల్లలకు ఖర్చు చేస్తారు, తాగడు తినడు, మనం కంపల్సరీ అతనికి ఏంటంటే సంతకం పెట్టాలి. మా పెద్ద అబ్బాయికి ఏమో అప్పుడు ఎంటెక్ వచ్చింది. ఎంటెక్ వస్తే పైసలు లేకుండే 2009 ఎన్ఐటి వరంగల్ వచ్చింది, పైసలు లేకుండా. నాగర్పూరి మేడం దగ్గర ఏమో నన్ను 10,000 ఆపిన. లేదు లాల్ సింగ్ నీకు 5,000 ఇచ్చేస్తా, ఇయ్యకన్నది. లేదు మేడం నాకు 10,000 1 మంత్లో నీకు రిటర్న్ ఇస్తాను. అప్పుడులో నాకు పైసలు ఇస్తే ఆఫీస్లో అందరూ భయపడుతుండే, అంటే ఆ పరిస్థితి అట్లా ఉండే. ఇప్పుడైతే మల్లేసన్న నాకు 4 లక్షలు ఇచ్చిండు. మొన్న ధ్యానం తీసుకున్నా అంటే 4 లక్షలు ఇచ్చిండు, 2 రూపీస్ కార్డు.
అప్పుడు అట్లా ఉంది. యూనియన్ లీడర్స్ నాకు అందరూ మంచిగా హెల్ప్ చేసినారు. ఆఫీస్లో కూడా ఏంటంటే ఇక అందరు బాగానే చూసుకున్నారు. నేను ఆఫీస్ విషయంలో ఏంటంటే నా ఈ ప్రొసీడింగ్ ఆఫీసర్ నా బాస్ ఏమో మన పృథ్వీ సార్ గవర్నమెంట్ ఉండే ఆయన ఏంటంటే అప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి నా బావమతికి అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ హాస్పిటల్లో చూపించాలా ఇట్లా హైదరాబాద్ నాకు ఒక నెల రోజులు మాత్రం వచ్చి సంతకం పెట్టాలా ఇట్సే పెట్టాలా ఆ విధంగా కూడా హెల్ప్ చేసిండు. ఒక్కొక్కసారి ఆఫీస్కు రాకుండా నేను వచ్చినాక సారు రామకృష్ణ సార్, రాఘవేంద్ర సార్, పాల్ సార్, డిఎం సార్ వాళ్ళు నాకు చాలా మేనేజ్ చేసినారు. ఆ విధంగా నేను కష్టపడ్డాను సారు. మీ అందరి దయ వలన అందరు నేను ఈ విధంగా కష్టపడ్డాను సార్. ఇవాళ నా ఫ్యామిలీ యునైటెడ్ ఇండియా వలననే నా ఫ్యామిలీ అనేది ఒకటి జరుగుతుంది. అంటే నేను ప్రతిసారి ఇప్పుడు మనం మంచిగా బేస్మెంట్ ఉంటే పైన ఎన్ని పోలరైన కొట్టుకోదు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఏమైనా కానీ సార్, ఇంకో అబ్బాయి ఏమైనా కానీ మన యునైటెడ్ ఇండియా లేకపోతే వాళ్ళు ఈ స్థాయిగా లేకపోతుంది సార్. అందుగురించి యునైటెడ్ ఇండియాలో నేను వెళ్ళిపోతున్నాను అనేది బాధపడకొచ్చినాను, మీరు ఉంటున్నారు అనేది కూడా సుఖపడకొచ్చినాను. యునైటెడ్ ఇండియా అనేది ఏంటంటే ఉండాలా, తల్లి బతుకుంటేనే మన పిల్లలు పుడతారు, తల్లి చనిపోతే మన పిల్లలు ఆడికి పుడతారు. ఆ విధంగా యునైటెడ్ ఇండియా అనేది ఉండాలా. మీరు కూడా బాగుపడాలా, నేను కూడా బాగుపడుతాను. నాకు మంచిగా చూసుకున్నారు. ఈ మా తండ్రి నా ప్రేమ మీద చాలామంది వచ్చినారు రిస్క్ చూసుకొని. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఛానల్ ఏంటంటే రాజేందర్ రెడ్డి సార్కు చెప్పినా నేను లాల్ సింగ్ అట్లా ఏంటనేది. మళ్ళీ రాజేందర్ రెడ్డి సార్ కూడా ఏంటంటే రాజేందర్ రెడ్డి సార్ కూడా మా అబ్బాయి ఏంటంటే ఇప్పుడు విజయశాల ఉండే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 95 మార్క్స్ వచ్చింది. కామాశాస్త్రికి ఫీజు తక్కువ చేయమంటే చేయలేడు. రాజేందర్ రెడ్డి సార్ ఏంటంటే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చెప్పి ఫీజు తక్కువ చెప్పించిండు. నేను ఎటైనా తిరుపతి పోతున్నా అంటే రాజేందర్ రెడ్డి సార్ సుదర్శన్ రెడ్డి ద్వారా లెటర్లు లేదంటే అది నాకు రాజేందర్ రెడ్డి సార్ కూడా బాగా హెల్ప్ చేసిండు. ఈ ఛానల్ రావడానికి కూడా రాజేందర్ రెడ్డి సార్. నా తరఫున మన ఆఫీస్ వాళ్ళందరూ కూడా బాగుండాలా. నాది 1992 కామారెడ్డిగా పంతులు ఏంటంటే అప్పటికేమో అతనికేమో నిజామాబాద్ పంపేలా. లాల్ సింగ్ ఎవడు అనేది నా గురించి వెతుకుతున్నాడు. అసలు నాది డెలివర్ నేను అక్కడ పోగానే వారం రోజులు అయినా ఇక్కడ మన బాలరాజన్న ఇప్పుడు బాలరాజన్న కూడా 92 నుంచి నా కామారెడ్డి అనేది వీళ్ళు బేస్మెంట్ ఇద్దరు బాలరాజన్న పంతులు. ఇక పంతులు అప్పటి నుంచి ఇక్కడ వరకు ఇక పంతులే ఉన్నాడు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు మంచిగా మర్యాద చేసినందుకు సారు, మంచి పొజిషన్లో ఇక నేను కూడా మంచిగా ఉంటాను సారు. మీరు కూడా బాగుపడాలా, నా లెక్క మీరు కూడా బాగుపడాలా, కంపెనీ బాగుండాలా. నేను ఒక గవర్నమెంట్ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను స్టిల్ ఇప్పటికీ. అయితే అంకుల్ తాండలో నేను ట్రాన్స్ఫర్ అయ్యి 2005లో అంకుల్ తాండ పోయినప్పుడు అంకుల్ తాండ పరిస్థితి వేరుగా ఉండే పాఠశాల పరిస్థితి. అయితే నేను ఇంకొక శ్రీచంద్ సార్ ఇద్దరం కలిసి మరి ఫస్ట్ లాల్ సింగ్ మామనే కలిసి పరిస్థితి మొత్తం వివరించినాం. అప్పుడు 60 మంది పిల్లలే ఉండే. తర్వాత ఆయన ప్రోద్బలంతో, ఆయన ప్రోత్సాహంతో అప్పటికే 2005లో ఆయన పరిస్థితి చాలా వేరుగా ఉన్నప్పటికీ మాకు సహాయ సహకారాలు అనేకం అందించాడు పాఠశాలకు. ఆయన సహకారంతోటే ఆయన చేదోడు వాదోడుగా మాకు మనీ పరంగా హెల్ప్ చేసిండు. తర్వాత పాఠశాలలో అది అమర్ సింగ్, తర్వాత కోలా అమర్ సింగ్, ఇంకొక అమర్ సింగ్, శ్రీచంద్, తర్వాత అంబు, మన బాణుతో వాళ్ళు అందరూ తాండ నాయకుడు, తాండ కారుబార్లు అందరు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోటి 60 ఉన్న స్ట్రెంత్ని 320కి తీసుకెళ్ళాను సార్ పాఠశాల స్ట్రెంత్ని. ఆయన ప్రోద్బలంతో ప్రతి సంవత్సరం జెండా వందనంకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుండే మాకు, గిఫ్ట్ రూపంలో కానీ లేకపోతే కంప్యూటర్ రూపంలో కానీ ఏదో రకంగా. ఫస్ట్ పాఠశాలకు ఏం లేనప్పుడు బ్యాండ్ పెద్ద కొడుకు అప్పుడే NIT వరంగల్లో సీట్ వచ్చింది కాబట్టి ఆయన పేరు మీద బ్యాండ్ ఇవ్వడము, తర్వాత మనీ రూపంలో హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి పాఠశాల అంకుల్ తాండ పాఠశాల అంటే ఆయన పాఠశాల అక్కడ సురేందర్ సార్ ఉన్నప్పుడు చదువుకున్నాడు అక్కడ. సురేందర్ సార్కి అప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో నేను ఇంకో శ్రీచంద్ సార్ అక్కడ ఉన్నాడు ఆల్రెడీ సారు. మేము ఉన్నప్పుడు కూడా 320 స్ట్రెంత్ తీసుకొచ్చేసేసి ఆ పేరును సురేందర్ సార్ పేరును కొంచెం అన్న రిపీట్ ఆయన ప్రోద్బలంతో మేము చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఇప్పటికైనా మంచి యంగు లెక్క కనబడుతుండు, రిటైర్మెంట్ అయినట్టు కూడా కనబడతలేడు. ఆయన ముందర మేము ముసరళం అయిపోతున్నాము.
అయినప్పటికీ ఆయన శేష జీవితము బాగుండాలా, ఆయుర ఆరోగ్యంగా ఉండాలా, పిల్లలు ఇద్దరు కూడా మంచి సెటిల్డ్ అయ్యారు, మూడో పిల్లవాడు కూడా అవుతాడని అనుకుంటున్నాము. సో కాబట్టి శేష జీవితం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ధన్యవాదాలు. అయితే లాల్ సింగ్ అన్న గురించి మా సహోపాధ్యాయుడు చెప్పారు. ఆయన ఏంటంటే ప్రతి సంవత్సరము జెండా వందనం వచ్చిందంటే గేమ్స్లకు కండక్ట్ చేసి మేము ప్రైజ్లు నేను ప్రొనౌన్స్ చేస్తా, మీరు కానివ్వండి అని వెనుక నుండి ప్రోత్సహించడం. 20 సంవత్సరాల నుంచి మరి అన్నగారికి, అన్ననే చెప్తాం మేము లాల్ సింగ్ అన్ననే అని, అన్నగారు 20 సంవత్సరాల నుంచి మాకు ప్రత్యేక అనుబంధం ఉంది అన్నతోటి. అయితే రిటైర్మెంట్ అనేది ఉద్యోగంలో 10 సంవత్సరాలు ఆయన డ్యూటీ చేసే విధంగా ఉన్నాడు. మరి అదేవిధంగా భగవంతుడు మరి అన్నగారిని కాపాడాలని. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అబ్బాయిలు వెల్ సెటిల్డ్, అంటే ఆయన కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యము ఇస్తూ చదువులు కూడా కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకు మా తాండా నాయకులకు, ఎంప్లాయీస్కు ప్రత్యేక ధన్యవాదాలు. విరమణ కార్యక్రమంలో భాగంగా మాకు ప్రత్యేకంగా ఆహ్వానించి మన యునైటెడ్ ఇండియా బిజినెస్ కంపెనీ వాళ్ళు మాకు ఆహ్వానించినందుకు మరియు వేదిక పెద్దలందరికీ ముందుగా రిటైర్మెంట్ అయినటువంటి మా లాల్ సింగ్ మామయ్య తండా వరుసగా మామగారికి వారి ఆత్మ బంధువులు, వారి అభిమానులు అందరూ వచ్చినటువంటి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన శేష జీవితం మొత్తం వివరణ చెప్పాడు మాకు. నిజంగా చెప్పాలంటే మా శ్రీచంద్ర సార్ చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉందని చెప్పారు. నాకు కూడా 20 సంవత్సరాల నుంచి ఆయనతో నేను తిరిగాను, వాటితో పాటు ఉన్నాను. ఈ పదవి ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏ విధంగా చేసారు, ఏ విధంగా కష్టపడ్డారు, కళ్ళారా చూసినటువంటి మా ముంగట్నే వాళ్ళు ఏ విధంగా కష్టపడి రావడం, ఇక్కడ ఆఫీస్కి రావడం, పోవడం, వారి శేష జీవితం మేము 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. నిజంగా వారు పడ్డటువంటి కష్టం నిజంగా మేము కళ్ళారా చూసినాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బాగా కష్టపడ్డారు. దానికి ప్రతిఫలం వాళ్ళ తండ్రి నిజంగా కష్టపడ్డాడంటే ఎన్ని అవమానాలను భరించాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. మరి గ్రామాలలో కానీ ఎక్కడున్న జనాలలో కూడా అతనికి కొన్ని విలువల్లో తక్కువ చేసి కూడా మాట్లాడడం జరిగింది. అది మేము కళ్ళారా కూడా చూసినాం. ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అయినా అలాంటివి కూడా తట్టుకొని ఇజ్జత్తోటి నా పిల్లలను వాళ్ళని ఒక ఖ్యాతిని తీసుకొచ్చి మంచి స్థాయిలో తీసుకురావాలనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఆయన కష్టపడి వాళ్ళని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని మంచి స్థాయి తీసుకొచ్చి మంచి వారి ఇద్దరు పిల్లల్ని కూడా మంచి స్థాయిని తీసుకురావడం జరిగింది. అది భగవంతుడు ఇచ్చిన వరము. ఆయన ఓర్పుకు సహనానికి నిజంగానే భగవంతుడు ఇచ్చిన వరము. కాబట్టి ఈ స్థాయిలోకి వచ్చి మీ అందరితో ఇంత అభిమానం పంచుకొని ఈరోజు లాస్ట్ రోజు పదవి విరమణ చేసుకుంటున్నాను. నిజంగానే బాధాకరం. మరియు మీ ఆఫీస్ వాళ్ళందరితో కూడా మీరు విడిపోవడం అలా వాళ్ళకు కూడా బాధాకరం, మీకు కూడా బాధాకరమే, మాకు కూడా బాధాకరం. ఎందుకంటే ఇది ఇంకా కొన్ని రోజులు అంటే మీకు కూడా సెక్యూరిటీగా ఉండి ముందుగా సాగే విధంగా ఉండే, కానీ పదవి శాశ్వతం కాదని ఎప్పటికైనా విరమణ చేసుకోవాల్సిందే. కాబట్టి మీకు ఇంత మంచి పేరుండి మీ అభిమానులు ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత పూర్తి సక్సెస్ చేసి మీ ఈరోజు పదవి విరమణ మీరు మంచిగా ఉండి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా మీరు సక్సెస్ ముందు భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.
రిటైర్మెంట్ ఇండియా ఇన్సూరెన్స్లో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకొని అందరితో సౌఖ్యంగా ఆఫీసర్లతో కానీ మా లోకల్లో అందరి రైతులతో కానీ ఎంతో నాకు సంబంధం 20 సంవత్సరాల నుంచి నాకు సంబంధం ఉంది బాగా దానితోటి. ఏ ఒక్క ఇన్సూరెన్స్ వచ్చినా ఏమన్నా డెత్ అయితే కానీ ఈ ఆఫీస్లో ఫైల్ వచ్చిందంటే కదా నాకు అన్న ఇక్కడ వచ్చింది సార్ దగ్గర ఉంది, మీది కూడా మేము 4-5 చెక్కులు వచ్చినాయి ఇస్తా అని చెప్పి మాకు తెలియజేస్తుండే. మేము కూడా రైతులకు అదే తెలియజేస్తుండే, అమ్మ మీరు తొందరపడకండి, మన లాల్ సింగ్ అని అక్కడ ఉన్నాడు, మనకి ఎప్పటికప్పుడు చెప్తున్నాడు అని చెప్పి చేసేవాళ్ళు. పిల్లలు కూడా చాలా మంచిగా, పిల్లలు కూడా ఎంత మంచిగా వెళ్ళినట్టే తనకు, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మంచిగా పనిచేసుకొని ఇద్దరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.